ప్రధాని మోదీ మీటింగ్ కు జనాగ్రహ సభ పేరును రాష్ట్ర బీజేపీ నాయకత్వం తొలగించింది. జనాగ్రహ సభ పేరును పీఎంఓ కార్యాలయం తిరస్కరించింది. అభివృద్ధి పనులకొస్తుంటే జనాగ్రహ పేరు ఎందుకని పీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆ పేరును తొలగించి ప్రధాని మోదీ బహిరంగ సభ పేరుతోనే సభ నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ బీజేపీ. ఇక ఈ నెల 10న తెలంగాణకు మోదీ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 10 ప్రధాని మోదీ తెలంగాణ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విక్రమ్, గ్రేసీ, ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. అయితే ఈ సభకు తెలంగాణ బీజేపీ నాయకత్వం జనాగ్రహ సభ అని పేరు పెట్టింది. దాని మీద పోస్టర్ ను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విడుదల చేశారు. అయితే జనాగ్రహ సభ పేరును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. అభివృద్ధి పనులకు వస్తుంటే జనాగ్రహ పేరు ఎందుకని పీఎంఓ కార్యాలయం అభ్యంతరం తెలియజేయడం జరిగింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా బిల్లుకు సంబంధించి జనాగ్రహ సభ పేరుతో పెట్టాలని చెప్పి తెలంగాణ బీజేపీ భావించింది. ఈ మేరకు సభకు జనాగ్రహ సభ అని కూడా పేరు పెట్టారు. అయితే పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయం దీనిపై అభ్యంతరం తెలిపడం జరిగింది. జనాగ్రహ సభ పేరు తొలగించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభకు మోదీ భారీ బహిరంగ సభ పేరుతోనే నిర్వహిస్తున్నారు. ఈ సభలో మొత్తం 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జనాగ్రహ సభ పేరు ఎందుకు పెట్టారన్న ఒక చర్చ మాత్రం పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గ్రేసీ, థాంక్యూ విక్రమ్.